ఉదయాన్నే పొగమంచుతో కప్పబడ్డ ప్రాచీన అడవి మార్గం. బాహుబలిగా కనిపించే గిరిజన యువకుడు కన్నప్ప బాణసాయుధాలతో నడుస్తూ భక్తి స్ఫూర్తితో ఎవరో పిలుస్తున్నట్లు అనుభవిస్తున్నాడు. వెనుక నుంచి స్వర్ణకాంతి రావణితో అడవి ప్రకాశిస్తుంది. పచ్చని అడవుల మధ్య ఉన్న వెదురు వృద్ధ వృక్షాల మధ్య ఉన్న శివలింగం ముందు భక్తితో కింద మోకాళ్ళ మీద పడిపోయిన కన్నప్ప. వెనుక నుండి వస్తున్న కాంతి శివలింగాన్ని దేవత్వంతో నిండుస్తుంది. అక్కడ శివలింగాన్ని నిత్యం పూజించే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. సాంప్రదాయ రీతిలో పూజలు చేసేవాడు. అదే సమయంలో తన అద్వితీయమైన భక్తితో వేటాడిన మాంసాన్ని తెచ్చి నోటిలో జలాన్ని వేసుకొని ఆ మాంసాన్ని శుభ్రపరిచే భగవంతుడు శివ భగవాన్ శివలింగానికి నైవేద్యంగా పెడుతున్నాడు. వెనుక ఒక బ్రాహ్మణుడు అంగీకరించని ముఖంతో చూస్తున్నాడు కన్నప్ప చేసి భక్తితో నిండిన కన్నప్ప ముఖం. కన్నప్ప యొక్క భక్తి భావం, అమాయకత్వం అన్ని భగవంతుడు శివుడు గమనిస్తున్నాడు. శివలింగం ఎడమ కంటి నుంచి కూడా కారుతోంది. ఇది గమనించిన కన్నప్ప ఒక కన్నుతో నిలబడుతూ తన కాలు శివలింగంపై ఉంచి తన రెండవ కన్నును తీయడానికి సిద్ధమవుతున్నాడు. ఆకాశ ఉరుములతో నిండినప్పటికీ అతని ముఖంలో అద్భుతమైన త్యాగం. తన రెండవ కన్ను తీయడానికి కూడా సిద్ధమైన కన్నప్ప రెండవ కన్ను తీయబోతున్న క్షణంలో వెనుక నుండి ఒక శక్తివంతమైన వెలుతురులో శివుడు అవతరిస్తాడు. జటాజూటం తృతీయ నేత్రం ప్రకాశిస్తూ అభయ ముద్రలో చేతిని ఎత్తుతూ అడ్డుకుంటాడు. శివుడు కన్నప్పను గాఢంగా ఆలింగనం చేస్తాడు. శివుడు ఆశీర్వదించి అన్నాడు, నీ భక్తి నాకు ఎంతో ప్రియమైనది. నీవు నాకు జన్మజన్మలకు ప్రియభక్తవే. ఆ రోజు నుండి కన్నప్ప శివ భక్తులో శ్రేష్ఠుడిగా నిలిచాడు. అతని నిస్వార్థ ప్రేమ, అంతులేని భక్తి యుగాలు గడిచిన ఆదర్శంగా నిలిచింది.